ఏవండి మా ఇంట్లో పాత బోర్ లైన్ ఉండేది. అయితే అది మున్సిపాలిటీ లైన్ కాకుండా ఈ బోర్ లైన్ ఉండేది. దీని ద్వారా మేము భూమిలోంచి నీళ్ళు కూడా వాడుకుంటూ ఉండేవాళ్ళం. సో అయితే ఈ మధ్యకాలంలో నాకేమనిపించిందంటే గతంలో మరి మనకందరికి ఒక సూచన ఇచ్చారు. రాబోయే రోజుల్లో నీళ్లు దొరకవు కాబట్టి మీ ఇళ్లలోనే చిన్న చిన్న సంపుల్లాగా ఉండి వాడుకునే నీళ్లు ఇంట్లోనే దిగే విధంగా చూడమన్నారు. కానీ మా వాడుకునే నీళ్ళన్నీ కూడా మూలకి వెళ్ళిపోతాయి. ఆ మూల నుంచి పైపు ద్వారా డ్రైనేజ్కి వెళ్ళి డ్రైనేజ్ ద్వారా సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. సో నాకు అందుకే ఈ పైపు కూడా మాకు అడ్డంగా ఉండేది, అక్కడ పాత బోరు. సో వేరే ప్లేస్లో కొత్తది వేసుకున్నాం. ఇది కూడా పని చేసుకోవడానికి అడ్డం, ఎందుకంటే ఇక్కడ మేము బట్టలు దిగుతాం, అంట్లు తోముతాం, చాలా నీళ్ళు వాడుతూ ఉంటాం. సో దీన్ని నాకు ఐడియా వచ్చి ఏం చేశానంటే ఆ పాత విషయం గుర్తొచ్చి దీన్ని చక్కగా కట్ చేసేసి ఆ పైపు తీసేసాను. పైపు తీసేసి అక్కడ ఒక స్టీల్ ప్లేట్ లాంటిది, జల్లెడ లాంటిది ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీంట్లో ఉన్న పైపును కూడా రిమూవ్ చేశాను. ఒకసారి ఆ పైపును కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఆ పైపు పక్కనే ఉంది, కనిపిస్తుంది కదా, ఈ పెద్ద పైపు, ఇలా దాని ఫుట్బాల్. సో ప్రస్తుతానికి ఇదేం ఉపయోగం లేదు కానీ పక్కన పెట్టేసాము. అయితే నా ఉద్దేశం ఏంటంటే వాడుకున్న నీళ్ళన్నీ కూడా సో పూర్తిగా బయటకు పోకుండా మరి మేము సొంపులాగా కట్టడానికి, గులకరాళ్ళు వేసి పెట్టడానికి ఆ వెసులుబాటు లేక సో మేము ఇలా చేయడం జరిగింది. ఐడియా వచ్చింది నాకు. ఎలాగైనా సరే వర్షం నీళ్ళు కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి. సో అందుకని ఈ పక్క నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, వర్షాలు ఈ పక్క నుంచి వచ్చేస్తాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఆ మూలకి వెళ్ళి ఆ మూల నుంచి డ్రైనేజ్కి వెళ్ళి డ్రైనేజ్ ద్వారా సముద్రానికి వెళ్తాయి. సో అలా కాకుండా ఎంతో కొంత నీళ్లు ఈ మూత ద్వారా లోపలికి షింక్ అయ్యి నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళి పైపు ద్వారా భూమిలో నీళ్లు ఉంటాయి, భూగర్భ జలాలు ఉంటాయి, దాంట్లో కలుస్తాయి ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో నీళ్ళు వాడుకునే నీళ్ళన్నీ స్టాక్ ఉండాలని. ఎందుకంటే ఆ ప్లేస్లో చాలా నీళ్ళు వాడుతూ ఉంటాం మేము, బట్టలు తోవడానికి కానీ సామాన్లు తోవడానికి కానీ ఇలాగా. సో ఇక్కడ ఈ నీళ్ళన్నీ ఉండడం వలన నీళ్లు కొరత ఉండదు అన్నది ఒక ఆలోచన. సో ఇది ఎంతవరకు కరెక్టో లేదో నాకు తెలియదు, ఉపయోగం లేదో కూడా నాకు తెలియదు.